హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంఎన్కే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీక్ అయితే మరో ఇంట్రెస్టింగ్ ఫుడ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ వీక్ మనం బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక వన్ టు టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తిరగమాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ అలా రొటేట్ చేసుకోండి. కొంచెం అవి వేడెక్కాక కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 5 సెకండ్స్ ఆగి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సన్నగా మనం స్లైసెస్గా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, నేను సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ అనేవి మనకి లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత కొంచెం బీట్రూట్ మనం తురుము యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం లేయర్స్గా యాడ్ చేసుకోండి. లేయర్స్గా యాడ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఈ బీట్రూట్ తురుము అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. ఒక 2 to 3 మినిట్స్ ఆగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. సో ఇది మనకి కొంచెం మంచి స్మెల్ ఇస్తుంది. తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కారం మీ టేస్ట్కి తగ్గ మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకొని కొంచెం కలబెట్టుకోండి. ఈ పాయింట్లో మీరు ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం సరిపోతే ఓకే, లేకపోతే యాడ్ చేసుకోండి. తర్వాత ఇది ఫినిషింగ్ ఫ్రెండ్స్. మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మనం మీ దగ్గర కొంచెం కొత్తిమీర, పుదీనా 2 ఉంటే సన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది మనకి కర్రీలో చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నేను ఒక 30 మినిట్స్ బ్యాకే నేను కొంచెం పచ్చి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి బాగా మెత్తగా వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఈ పచ్చి పెసరపప్పు యాడ్ చేసుకున్నాను. పచ్చి పెసరపప్పు మళ్ళీ ఏపిన వేరుశనగపప్పు పొడి, ఇవి 2 వేయాలి. సో ఇప్పుడు పెసరపప్పు నేను వేసి బాగా కలబెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను పొడి చేసి దంచుకున్నాను వేరుశనగపప్పు పొడి. ఇది మనకి ఇవి 2 చాలా బాగా ఫ్లేవర్ ఇస్తుంది ఫ్రెండ్స్ మనకి ఫ్రైలో. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఈ ప్రయత్నం నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ.